కూడా నెరవేర్చాం. ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ భృతి, ప్రతి ఆడపిల్లకి 1500, బస్సు ఉచితంగా ఇస్తామని ఇంకా 3-4 కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని డీటెయిల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను ఎప్పుడూ చూడలేదు, ఈరోజు మేనిఫెస్టో కూలంకుశంగా చదివి ఈ కార్యక్రమాలు మనం చేశాం. ఈ కార్యక్రమాలు ఈ సమయంలో చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఈ రకంగా పైప్ లైన్లో ఉన్నాయి. ఇంకా ఇవి ఈ రకంలో చేసుకోవచ్చని డీటెయిల్గా డిస్కస్ చేసి మేనిఫెస్టో మీదే ఎక్కువ సమయం కేటాయించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాను.